హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరువంక అనే పక్షి గురించి తెలుసుకుందాం. దీనిని గోరువంక అని, గోరింక్ అని తెలుగులో అంటారు. అదేవిధంగా ఆంగ్లంలో మైనా అని అంటారు. గోరింకులు అనేవి ఒక రకమైన పక్షులు. ఇవి చిన్న చిన్న పురుగులని, పండ్లని, గింజలని తింటాయి. ఇవి కూడా కాకులు వలె మానవ సహిత జీవనాన్ని అవలంబిస్తాయి. ఇవి మైనా జాతికి సంబంధించినవి. ఇది భారతదేశం అంతా కనపడుతుంది. పసుపు రంగు ముక్కు, పసుపు రంగు దృఢమైన కాళ్ళు, తల మీద నల్లగా పసుపు రంగు కళ్ళు, లేత కాఫీ పొడి రంగు రెక్కలు, అదేవిధంగా రెక్కల కింద తెల్లగా ఉంటాయి. ఆడ మగ పక్షులు ఒకే రకంగా ఉంటాయి. వీటిలో కొండ జాతికి సంబంధించిన గోరింక అనేక ధ్వనులను అనుకరించి పలుకుతుంది. ఇవి ప్రమాదాన్ని శంకిస్తే సాటి పక్షులకు హెచ్చరిక జారీ చేసి ఎగిరిపోతాయి. ఈ గోరింకను కూడా పంజరంలో పెట్టి పెంచుతారు. భారతదేశం మొత్తం బీళ్లల్లో, పొలాలలో కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా కొబ్బరి చెట్ల మీద, తాడు చెట్ల మీద, ఆ చెట్ల పుల్లలతో, గడ్డి పోసలతో గూళ్ళు కట్టుకుంటాయి. గూళ్ళల్లో లేదా కలుగుల్లో గుడ్లు పెడతాయి. ఆడపక్షి మగపక్షి పొదుగుతాయి. ఎప్పుడూ అరుస్తూ గోలగోల చేస్తుంటాయి. ఇవి గొడవ పడితే ఒక జంట మరొక జంటతో పోరాడతాయి. సాహిత్యంలో గోరువంకలను రాయబారాలుగా, ముచ్చటైన దంపతులను చిలక గోరింక అని వర్ణిస్తుంటారు. ఇవి మార్చి మరియు జూలై మధ్యలో గుడ్లు పెడతాయి. ఇవి 2 నుండి 5 గుడ్లు వరకు పెడతాయి. గుడ్లు నీలం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి పిల్లలు 13 రోజుల నుండి 18 రోజుల మధ్యలో పిగులుతాయి. ఇవి సంవత్సరానికి 1 నుండి 3 సార్లు సంతానోత్పత్తి చేస్తాయి. ఈ గోరింకులు 4 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని జాతి గోరింకులు 12 సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి. ఈ పక్షిని రైతుల స్నేహితుడిని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇవి పంట మొక్కలను నాశనం చేసి కీటకాలను తినేసి రైతులకు ఎంతో సహాయం చేస్తాయి. ఇవి 12 జాతుల వరకు ఉన్నాయి. గోరింకలు ఏలిమేనియా రాజ్యానికి చెందిన పక్షులు. ఎలాంటి వాతావరణంలో అయినా జీవిస్తాయి. ఇవి ఎక్కువగా జంటలుగా, గుంపులుగా కనబడుతుంటాయి. వీటి పొడవు 23 నుండి 28 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వీటి బరువు 110 గ్రాముల నుండి 140 గ్రాముల వరకు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోలు పొందడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.